రోజు నా ప్రయాణం కృష్ణా జిల్లాలోని నూజివీడికండి. అక్కడ బ్రిటిష్ వారి కాలం నాటి కట్టడాలు చాలా ఉన్నాయి. లో శ్రీ ధర్మ అప్పారావు గారు కళాశాలను నిర్మించి పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు మార్గం చూపించారు. అటువంటి నూజివీడులో మమతా గారు, రేవతి గారు ఏవో స్పెషల్ వంటకాలు చేసి చూపిస్తానని నన్ను ఇన్వైట్ చేశారు. సో అక్కడికే నేను ఇప్పుడు వెళ్తున్నా. అందరూ ఎలా ఉన్నారు? మీరు నవ్వుతుంటేనే తెలుస్తుందండి వీళ్ళందరూ చాలా బాగున్నారండి. ఇంతకీ మమతా గారు వీళ్ళందరూ ఎవరు? ఈవిడ మా చైర్మన్ గారండి, రేవతి గారు, నూజివీడు మున్సిపాలిటీ. నమస్కారం అమ్మా. మిమ్మల్ని చూస్తే నేను అనుకున్నా మీరు ఏదో పెద్ద పోస్ట్ లో ఉండుంటారు, సీరియస్ గా చూస్తున్నారు అనమాట. మా అందరికి అక్క, పెద్ద అక్క, అందరికి పెద్ద అక్క. చూడడానికి కూడా మీరు అలానే ఉండారండి. నెక్స్ట్ తన గురించి. తిను మా చిన్న పాప శ్వేత, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. చిన్న పాప ఇంత పెద్దగా ఉంది, చిన్న పాప అంటే ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. నెక్స్ట్ మీ గురించి చెప్పండి. నా పేరు మధు అండి. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. నెక్స్ట్ మీ గురించి చెప్పండి. నా పేరు శ్రీదివ్య. ఓకే, ఏం చేస్తుంటారు? డెంటిస్ట్. నాకేమైనా పళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే మీ దగ్గరికి వచ్చేస్తాం. తప్పకుండా. ఫ్రీగా చేస్తారా? యా షూర్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ గురించి చెప్పండి. నా పేరు విజయలక్ష్మి అండి, మున్సిపాలిటీ కౌన్సిలర్. విజయలక్ష్మి గారు ఎంత బాగా అవుతున్నారో చూడండి. విజయలక్ష్మి గారు, నా పేరు విజయలక్ష్మి, నేను మున్సిపల్ కౌన్సిలర్. సో మీరు మీ హాబీస్ ఏంటండి? టీవీ చూస్తానండి, వంటల ప్రోగ్రాము ట్రై చేస్తాను. ఓకే, వస్తాయి బాగా. ఓకే, మీ గురించి చెప్పండి అమ్మా. నా పేరు మైనీ అండి. మెడికల్ అండ్ హెల్త్ లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చేస్తాను. అవునా? మీరు చూడడానికి నాకేం తెలీదు, అమూల్ బేబీ లాగా ఉన్నారండి. అలాగే ఉన్నారు కానీ అమ్మ పెద్ద పోస్ట్ లోనే ఉన్నారు. సో మీ హాబీస్ ఏంటండి? నా డ్యూటీస్ నాకు సరిపోతాయండి. డ్యూటీస్ లోనే బిజీ అంటే ఇంకా హాబీస్ అంత ఇంకా టైం లేదు మీకు, అంతేనా? ఓకే అండి, మీ గురించి చెప్పండి అమ్మా. నేను ఎక్స్ పర్సన్ అండి. ఎక్స్ చైర్పర్సన్. ఇంతకు ముందు రేవతి గారి ప్లేస్ లో మీరు ఉన్నారా? ఓకే. నెక్స్ట్ మీ గురించి. నా పేరు చరిష్మా అండి. చరిష్మా, ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ అయిపోయింది. ఇంటర్. చెప్పండి మీ పేరు. నా పేరు పద్మావతి. వార్డ్ కౌన్సిలర్. వార్డ్ కౌన్సిలర్. ఏంటండి నూజివీడు మొత్తం లేడీసే పరిపాలిస్తున్నట్టు? ఆడాల రాజ్యం అంట. నాకు ఇట్లాంటి ప్లేసెస్ అంటే ఇష్టం అండి. నేను ఇక్కడే రావాలి మరి, ఖచ్చితంగా మళ్ళీ వస్తా. నాకు కూడా ఏదైనా చిన్న పదవి ఏదైనా ఉంటే అవునా? సో ఈ రోజు ఏం చేస్తున్నారు మీరు? నేను 7 కప్స్ అనేది ఐటమ్ స్వీట్ చేస్తున్నాను. అది వినటానికే 7 కప్స్ అది ఇంగ్లీష్ వర్డ్ లాగా ఉంది. నేనైతే ఎప్పుడు వినలేదండి. అది పక్కా ట్రెడిషనల్ వంట అనమాట. మన నూజివీడు స్పెషలా? నూజివీడు స్పెషల్, ఆంధ్ర స్పెషల్. ఆంధ్ర స్పెషల్. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైందండి. నూజివీడులో ఓన్లీ లేడీస్ పరిపాలనే ఉంటది, జెంట్స్ ఉండరని. మిమ్మల్ని ఇంతగా ఎంకరేజ్ చేసినందుకు నడిపించింది ఎవరు? ఇంకెవరు? మా పతిదేవుడు. పతిదేవుళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాం అయితే. రండి పతిదేవుళ్ళారా. హాయ్ అండి. ఏంటండి లేడీస్ ఏంటి కాంపిటీషన్ ఏంటి? మీరు ఏంటి అసలు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళని? మేము ఆల్రెడీ కౌన్సిలర్లు చేసి రిజర్వేషన్ లో తనకి కేటాయించారు, అందుకని లేడీస్ ని ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందుకు పంపారు. చూడండి, నేను ఆల్రెడీ చేసేసాను. మా వైఫ్ కూడా ఎలాగో ఇప్పుడు లేడీస్ కోటా కదా, ఎందుకు వేరే వాళ్ళని చెప్పి మీ వైఫ్ ని పెట్టేశారా? ఓకేనండి. మీరు? చైర్మన్ గా చేశారు. ఓకే. సో ప్రజలు కూడా ఎన్నుకున్నారు కాబట్టి అంటే మీరు ఎంతో సేవ చేశారు కాబట్టి మీ ఫ్యామిలీలో నుంచి ఇంకొక లేడీని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. సరే అండి, వంట 7 కప్స్ అని ఏదో చెప్పారు నాకు. సో అక్కడికి వెళ్ళిపోదామా? ఓకే, ఇంకెందుకు లేట్, చలో 7 కప్స్ రండి. మమతా గారు ఏదో రెసిపీ తయారు చేసి చూపిస్తున్నారు, ఏంటిది? ఫస్ట్ రేవతక్క చేస్తుంది. ఫస్ట్ చైర్మన్ గారు చేస్తారా? చైర్మన్ గారు చేస్తారు. నూజివీడు మా నూజివీడు మామిడికాయలు ప్రసిద్ధి కదా, అందుకని మామిడికాయలతో పులిహార
ఏం చేస్తున్నారు రేవతి గారు? మామిడికాయతో పులిహోర. మామిడికాయతో పులిహోర. నాకు పులిహోర అంటే బేసిక్ గా ఇష్టం, అందులో మామిడికాయతో అంటే మరీ ఇష్టం. సరే ఓకే అండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? ఇప్పుడు ముందే రైస్ వండుకుని అటు పెట్టుకుంటామని. ఓకే. తర్వాత ఆయిల్, కరివేపాకు, సాల్ట్, ఇంగువ, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, పసుపు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు. అదే మెయిన్ ఇంటిగ్రేట్ మామిడి తురుము. మామిడికాయని తురుము చేసేసి తీసుకొచ్చాము. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఈ రైస్ లో ముందు కొద్దిగా పసుపు వేస్తాను. సో రైస్ లో కొద్దిగా పసుపు వేసి తర్వాత దీంట్లోనే సాల్ట్ వేస్తాం. ఓకే, దాంట్లో సరిపడా సాల్ట్. సో ఫస్ట్ పసుపు వేసాము, తర్వాత సాల్ట్ వేస్తాం, తర్వాత ఆయిల్ వేస్తాం. ఎందుకంటే పసుపు కలరు రైస్ కి పట్టి చూస్తానికి బాగుంటుంది. సో రైస్ తాలింపులో కాకుండా రైస్ లో కూడా కొద్దిగా వేస్తాం అనమాట. ఈ పసుపు ఉప్పు కలిసి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా ముందు వేస్తాం. ఓకే, పచ్చి కరివేపాకు ఓకే వేసి ఇప్పుడు ఒకసారి కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకుని ఇప్పుడు మన ఈ పచ్చి మామిడి తురుమును కూడా ఇందులో సరిపడా. ఎలా తెలుస్తుంది అంత సరిపోతుందండి? అంటే మన అంచనా ఎక్స్పీరియన్స్ బట్టి. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకునే లోపు ఈ లోపల మనం స్టవ్ వెలిగించుకుని తాలింపుకి రెడీగా పెట్టుకుందాం. తాలింపు చేసేద్దామా? సో అది బాగా కలుపుకోవాలండి. బాగా అంతా కలిసేలాగా పసుపు, మామిడికాయ ఇదంతా బాగా కలవాలి. ఓకే, ఈ లోపల అది తాలింపు వేయేలోపు పాన్ వేడెక్కేలోపు కలిపేసాం. నెక్స్ట్ ఆయిల్ వేయాలా? ఆయిల్ వేద్దాం. ఓకే, ఆల్రెడీ కొంచెం పచ్చి ఆయిల్ రైస్ లో వేసాము. అంటే అది కలర్ కోసం అన్నమాట. మామూలుగా పసుపు వేస్తే అక్కడక్కడ స్ప్రెడ్ అవ్వదు కదా మొత్తం రైస్ కంతా, అందుకని ముందు దాంతో ఆయిల్ వేస్తాం. సో ఆయిల్ వేస్తే మంచిగా స్ప్రెడ్ అయ్యి రైస్ అంతా ఎల్లోయిష్ గా కనిపిస్తుంది. అది రెడీ అయ్యేలోపు మనం ఇది కొంచెం సేపు కలుపుకోవాలి. ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. ముందు వేరుశనగ గుళ్ళు, తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత శనగపప్పు వేసాం. నెక్స్ట్ అండి ఇప్పుడు ఆవాలు వేద్దాం. ఆవాలా? కొంచెం ఆవాలు కొద్దిగా ఎక్కువ వేస్తాను. ఓకే, ఆవు పిండి బాగుంటుంది టేస్ట్ కి. అవునా? సో ఇంట్లో ఎక్కువ వన్ డే టైంలో ఏ వంటలు ఎక్కువగా చేస్తుంటారు? అంటే సండే ఒక్క రోజే చేస్తానంటున్నారు కదా, అప్పుడైతే? సండే అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ చేస్తాము. ఓకే, వెజిటేరియన్ కూడా చేస్తాం ఎక్కువే, కానీ నాన్ వెజ్ ఎక్కువ సండే కాబట్టి అదే ఎక్కువ. అవును, సండే నాన్ వెజ్. పచ్చిమిరకాయలు వేద్దాం ఇప్పుడు. ఓకే, మిగిలింది అక్కడ కరివేపాకు ఉంది కదా, మిగిలిపాకు కూడా వేసేసుకున్నాము. కొంచెం ఇప్పుడు ఇంగు వేద్దాం. వేగిపోయింది, కొంచెం సరిపోతుంది, కొద్దిగా సరిపోతుంది. అంటే మీ హస్బెండ్ కంటే ముందు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారండి మీ ఫ్యామిలీలో? వాళ్ళ తాతగారు 50 years న్యూజివీడ్కి ప్రెసిడెంట్ గా చేశారు. ఆయన కాంతారాయుడు గారు అని. ఆయన మా గాడ్ ఫాదరు, మా అందరికి గాడ్ లాంటి ఆయన. ఇది ఏగిపోయిందమ్మా, తీసేద్దాం. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసి డైరెక్ట్ గా దాంట్లో వేసేసుకోవాలి. డైరెక్ట్ గా ఇందులో వేసేది. సో మాక్సిమం అయిపోయింది పులిహోర. సో వేసేసారు. దీన్ని ఇది బాగా కలిపేసుకుందాం. ఓకే, సో ఒకవేళ పులుపు కొంచెం తక్కువైతే నెక్స్ట్ డే యాడ్ చేసుకోవచ్చు. మనం టేస్ట్ చూసుకుని ఉప్పు చాలకపోయినా కూడా, పులుపు చాలకపోయినా మళ్ళీ వెంటనే యాడ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది మామిడికాయ పులిహోర. చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి. ఇంకెందుకు లేట్, సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుంటే నేను టేస్ట్ చేసేస్తాను.
సో నూజివీడులో ఉన్న వాళ్ళందరూ ఈ రోజు చూస్తారనమాట. రేవతి గారు చేశారు, అసలు రేవతి గారు మామూలుగా కంటే కూడా ఇది చూసిన తర్వాత మీ పేరు మారు మోగిపోద్దండి. ఓకే, అసలు నూజివీడులోనే మామిడికాయలు స్పెషల్ అండి. ఆ మామిడికాయల స్పెషల్ తో పాటు మన చైర్మన్ గారు రేవతి గారు మామిడికాయ పులిహోర చేశారు. ఇంకెంత స్పెషల్ గా ఉంటుంది. నేనైతే 1 minute కూడా వెయిట్ చేయనండి, ఇంకా మాటలైతే లేవు, ఇంకా నేను డైరెక్ట్ గా టేస్ట్ చేసేస్తున్నా. నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర రెగ్యులర్ గా తింటూనే ఉంటాను, బోర్ కొట్టేసింది. బట్ మామిడికాయతో పులిహోర చేశారండి, అదిరిపోయింది. సీజన్ కొన్ని రోజులే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ డిష్ ని ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఖచ్చితంగా. వావ్ వా ఏమంటారండి చెప్పండి, ఈ పులిహోరని ఏమంటారు? చూడండి మమతా గారు చెప్తున్నారు, వా ఏం మామిడికాయ పులిహోర అంటారు. మామిడికాయ పులిహోర అయితే టేస్ట్ చేసేసానండి. మమతా గారు మీరు ఏ ఐటమ్ చేయబోతున్నారు? 7 cups అండి ఇది. 7 cups స్వీటా? స్వీట్ ఐటమ్. ఓకే, ఏం కావాలి చెప్తారా? దీనికి 1 కప్పు శనగపిండి, 1 కప్పు కొబ్బరి తురుము, 1 కప్పు నెయ్యి, 1 కప్పు పాలు, 3 cups ఆఫ్ షుగర్ అన్నమాట. ఓకే, జీడిపప్పు ఏమో గార్నిష్ చేసుకుంటానికి, బాదం పప్పు దానిలో మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఫస్ట్ మిల్క్ వేసుకోవాలా? మిల్క్ 1 cup ఆఫ్ మిల్క్. ఓకే, నెక్స్ట్ 1 cup ఆఫ్ నెయ్యి, గీ. నెక్స్ట్ తురుముకున్న కొబ్బరి అండి, పచ్చి కొబ్బరే కదా? పచ్చి కొబ్బరి అండి. ఓకే, అది కూడా మొత్తం 1 cup వేసేసేయాలా? తర్వాత శనగపిండి అది కూడా 1 cup అండి. ఓకే, దీనిలో 3 cups ఆఫ్ షుగర్. సో ఇవన్నీ 1 cup తీసుకున్నాం కాబట్టి షుగర్ 3 cups. ఓకే అండి, ఒకవేళ ఇవి 2 cups తీసుకుంటే 6. అలా అని కాదండి, షుగర్ మాత్రం 3 ఉండాలి, మిగతావన్నీ 1 కప్. ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలన్నప్పుడు అప్పుడు ఇంకా డబల్ చేసేసుకోవడమేనా? ఓకే, 1:3 రేషియోలో. సో 3 cups షుగర్. దీనిలో బాదం, సో దాంట్లోనే డైరెక్ట్ గా వేసేసుకోవాలా? వేసేసుకోవచ్చు. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన బాదం ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం. ఒకసారి ఇప్పుడు మిక్స్ చేసుకుని పొయ్యి మీద పెడితే మనకి ఈజీగా ఉంటుంది, అన్ని కలిపేసి ఒకసారి పెడితే. పొయ్యి మీద వేసి ఒక్కొక్కటి చేసేదానికంటే కూడా ఇలా ముందుగా మిక్స్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో కలిసిపోయినాయి కదండి. అంటే శనగపిండి డైరెక్ట్ గా వేసారు కదా, ఉండలు అలా ఏం కట్టదా? కట్టదా. సో కలిపేసాం. నెక్స్ట్ అండి ఇప్పుడు స్టవ్ అంటిద్దాము. ఓకే, మీరు ఇటు వచ్చేసేయండి. రేవతి గారు మీరు అటు వెళ్ళిపోండి. ఇటు వచ్చారా? ఓకే, సో ఇది ఇప్పుడు మూత ఏమైనా పెట్టుకోవాలండి? అక్కర్లేదు. అవునా, మన ఫ్లేమ్ హైలోనే ఉంచుకోవచ్చు. ఓకే, తిప్పుతూ ఉండాలన్నమాట. సో కంటిన్యూస్ గా తిప్పుతూ ఉండాలి. ఓకే, ఇదంతా అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? 20 minutes. 20 minutes. ఓకే, టోటల్ రెసిపీనా అయిపోతుందా 20 minutes లో? అయిపోతుంది. సో ఉడకాలండి అది? ఇంకా దగ్గరికి వచ్చేయాలి, బాగా అంతా కరిగి. ఇంట్లో ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు మీరు వంటల్లో? వంటలు ఎక్కువ మా హస్బెండ్ కి నాన్ వెజ్ ఇష్టం అండి. నాన్ వెజ్ లో వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, మీ పిల్లలకైతే? పిల్లలు కూడా అది ఇది 2 తింటారు. సో ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళకి వండుతారు. మా మామయ్య గారు ఏమో ఆయన అసలు నాన్ వెజ్ తినరు. ఓకే, ఆయన వెజిటేరియన్, ఎగ్ కూడా తినరు. ఆయనకి మళ్ళీ వేరే వెజ్ చేస్తాము. ఓకే, ఇంకా మా హస్బెండ్ కి బాగా రుచులు ఎక్కువ, రుచిగా ఉండాలి. లేకపోతే తినరా? బాగా రుచిగా ఉండాలి. ఓకే, అందుకోసం బాగా వంట పని అంతా కూడా చాలా ఫాస్ట్ గా అలవాటు చేసుకున్నాను. అవునా? ఫాస్ట్ గా చేయటం. రేవతి గారు మీరే ఏజ్ లో వంట నేర్చుకున్నారు? నేను చదువు ఎగ్గొట్టడం కోసం వంట నేర్చుకున్నాను.
ఇది ఉట్టి మాట అండి, ఆడికి చదువు అంటే బాగా ఇష్టం. చదువు ఎగ్గొట్టడం కోసం వంట నేర్చుకున్నారంట. నేను నమ్మనండి, మిమ్మల్ని చూస్తే మీరు బాగా ఇంత ఇన్స్పిరేషన్ పర్సన్ పక్కన పెట్టుకుని చదువు అంటే ఇష్టం లేదని నేను ఎలా నమ్ముతాను? ఇష్టం లేదు. ఆ ఏజ్ లో డిగ్రీ చదివేటప్పుడు కొంచెం చదవడం ఎగ్గొట్టడం కోసమే నిజంగా నేను వంటింట్లోకి వెళ్ళాను. నేను నమ్మనండి. ఎందుకు చెప్పిన, పెళ్ళైన తర్వాత కూడా పీజీ చేశారు. పెళ్ళైన తర్వాత చదువుకోవాలనే వంకతో ఇప్పుడు పెళ్లికి ముందు చదువుకోవాలని చెప్పి వంటలు నేర్చుకున్నారు, పెళ్ళైన తర్వాత వంటలు చేయాల్సి వస్తుందని చెప్పి చదువు నేర్చుకున్నారు. సరే, బాగా చెప్పారా? ఇది ఉడుకుతుందండి. ఉడుకుతుంది, కొంచెం సేపు అయిపోతుంది. మీ హస్బెండ్ కి ఏ వంటలు అంటే ఎక్కువ ఇష్టం? ఆయన వంటలు దేనికి వంక పెట్టరండి, ఏది పెట్టినా తింటారు. పిల్లలు అంటే మా పెద్ద బాబు ఏది పెట్టినా తింటాడు, మా చిన్న ఆయన మాత్రం ప్రతిదానికి వంక పెడతాడు. ఉప్మా బాలేదు, అదే పులిహార బాలేదు, అంతేనా? అంతే. ఏంటమ్మా పులిహార? నేను ఇంత బాగుందని చెప్పినా కానీ బాలేదంట. అన్నిటికీ వంకలు పెడతాడు. రేపు వాళ్ళ వైఫ్ ఎవరో. ఓకే అండి, ఉడుకుతుంది కదా. సో మీకు అమ్మాయిలు ఉన్నారు కదా, మీ పాపలకి వంట వచ్చా? ఇంకా రాదండి. ఇంకా రాదా? ఎందుకని? అంటే ఇప్పుడు జనరేషన్ వేరు, అప్పుడు జనరేషన్ వేరు కదా. లేదండి, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా వంటలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు తను కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ అండి. చెన్నై SRM లో చదువుతుంది. ఓకే, ఖాళీగా ఉన్నప్పుడు వంట ప్రోగ్రాంలు చూడమనండి. ఇప్పుడే నేను చెప్తున్నాను, ఇప్పుడే టమాటా రైస్ ఒకటి నేర్చుకుంది, ఫ్రైడ్ రైస్ ఒకటి చేసి పెట్టింది మొన్న. నాకంటే ఎక్కువ వచ్చాయి. ఓకే, బాగానే చేసింది. ఓకే, నాని గారికి నచ్చిందా? నాని గారు కూడా మెచ్చుకున్నారు. నాని గారు కూడా మెచ్చుకున్నారంటే మీ అమ్మాయి బాగా చేస్తున్నారు. ఓకే, కొంచెం దగ్గరికి వస్తుంది, ఇంకాసేపు తిప్పేస్తే అయిపోతుంది. మీరు ఎక్కువగా ఏ వంటలు తింటారు? నేను మ్యారేజ్ కాకముందు నాన్ వెజ్ ఎక్కువగా తినేదాన్ని. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారు అన్ని పూజలు వ్రతాలు మొదలు పెట్టించినాక ఇప్పుడు 95% వెజిటేరియన్. 95% నాన్ వెజ్ తినేవాళ్ళంట, ఇప్పుడు 95% వెజిటేరియన్. బాధగా అనిపించదండి? లేదు, ఎప్పుడన్నా కొంచెం. అయినా వర్క్ టెన్షన్ లో ఉంటారు కాబట్టి మీకు తిండి మీద అంత ధ్యాస ఉంటుంది. ఇప్పుడు లేదులేండి, నేనంటే ఖాళీగా ఉంటా కాబట్టి ఎప్పుడు ఏం తినాలని ఉంటుంది. ఉడికిపోయిందండి ఇది? ఇంకొంచెం సేపు పడుతుందా? సో నాకు తెలిసి మీ యూనియన్ మొత్తం మీరే డిజైన్ చేస్తుంటారా? మాక్సిమం అండి. బయటికి పోనీయరండి. ఎక్కడికి పోతున్నా నేను మంచిగా చేయట్లేదా? రా మా దగ్గరికి. అలా ఏం కాదు, వాళ్ళే వస్తారు నా దగ్గరికి. కొంచెం రేట్స్ ఏమైనా తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయా? రీజనబుల్ గా ఉంటాయి. రీజనబుల్ గా ఉంటాయి అంటే నాకు కూడా చేయండి సార్. అట్లాగే, తప్పకుండా. సో అంటే మీరు ఏమైనా చదివారా దాని మీద, లేకపోతే ఫస్ట్ నుంచి? లేదండి, నేను బీకామే చదివాను. నాకు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ, డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. సో కస్టమర్స్ కూడా అందరూ తెలిసిన అందరూ అంటారు, ఎక్కడ నేర్చుకున్నారు ఫ్యాషన్ డిజైనింగ్, ఎక్కడ చేశారు? అదే అనుకున్నా, మీ బ్లౌజ్ ఇవన్నీ చూస్తుంటే పాపం సింపుల్ గా ఉన్నారు రేవతి గారు, చెంకి బ్లౌజ్ వేస్తున్నారు కదా, ఎక్కడ తయారు చేయించుకున్నారా అని చెప్పి. అక్కడ కూడా చెంకిలు చేశాను. ఇప్పుడు దగ్గరికి వచ్చేస్తుంది కదా, మనం ఈ లోపు నెయ్యి తీసుకుని. ఓకే, నువ్వు సో ఇది కలుపుతూ ఉండాలండి? నేను కలుపుతాను. ఓకే, సో మా ఊరు రుచులు మీరు చూస్తుంటారండి రెగ్యులర్ గా? చూస్తా అండి, మా మమ్మీ రెగ్యులర్ గా చూస్తారు. ఆవిడ మార్నింగ్ నుంచి నేను ఇలా చేస్తున్న ప్రోగ్రామ్ అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందుకని ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మా అమ్మకి, నాన్నగారికి, అక్కకి, బావగారికి, మా తమ్ముడికి, మరదలకి, అందరికి, ఈ ఫ్రెండ్స్ కి, నూజివీడు పురపాలక ప్రజలందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ మా ఊరు రుచులకి ఈటీవీ ద్వారా నేను ఈ ప్రోగ్రామ్కి పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాను. సో వీళ్ళందరి పేర్లు అయితే నేను చెప్పలేనండి, వీళ్ళందరికీ నా తరపు నుంచి, మా ఊరు రుచులు టీం తరపు నుంచి పెద్ద హాయ్. ఓకేనండి, హ్యాపీనా? హ్యాపీ, చాలా చాలా. ఇప్పుడు అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా. ఓకే, దీన్ని మొత్తం ఈ ప్లేట్లోకి పోంచుకున్నాము. ఓకే, సో వేడిగా ఉంది కదండి ఇప్పుడు అది? అవును, కొంచెం చల్లారాలి, కొంచెం చల్లగా అవ్వాలి. సో దీన్ని వేడిగా కూడా తినొచ్చు? వేడిగా కూడా తినొచ్చు. ఇంకెందుకు లేట్, నేను ఇప్పుడే తినేస్తా. వేడిగా కావాలంటే వేడిగా తినొచ్చు, కొంచెం ఆరిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అలాగైనా తినొచ్చు. టేస్ట్ చేయండి. దీనిపైన జీడిపప్పు గార్నిష్ చేయాలా? అక్కర్లేదు, మనం పీసెస్ గా చేసుకున్నప్పుడు అయితే కానీ లుకింగ్ కోసం. బట్ ఎలాగో బాదం వేసాం కాబట్టి మామూలుగానే టేస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అవును. 7 కప్స్ స్వీట్ ని నేను టేస్ట్ చేసేస్తున్నానండి.
బాగుంది. రెగ్యులర్ గా తినే స్వీట్ లాగా అయితే లేదండి. మైసూర్ పాక్, లడ్డు ఇలాంటివన్నీ రెగ్యులర్ గా తింటూ ఉంటాం, బట్ ఇది మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. స్వీట్ అయితే చాలా ఎమ్మీగా ఉందండి. దీంట్లో నెయ్యి అవన్నీ వేశారు కదా, ఫ్లేవర్ బాగా వస్తుంది. పచ్చి కొబ్బరి అన్ని దేని టేస్ట్ అది తెలుస్తుందండి. ఖచ్చితంగా ఈ స్వీట్ని మీరు ట్రై చేయండి, ఎందుకంటే బయట దొరకదు ఇలాంటి స్వీట్. ఇంట్లో తయారు చేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది. ఈరోజు మీరు చేసిన మామిడికాయ పులిహార, ఈరోజు మీరు చేసిన 7 కప్స్ స్వీట్ 2 అద్దరిపోయండి. దానికదే బాగుంది, దీనికి ఇదే బాగుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈ రోజు నూజివీడు స్పెషల్స్ లో 2 ఐటమ్స్ ని చూసేసాం. ఒక సెల్ఫీ బ్యాలెన్స్ ఉంది మీతో, సో దిగేద్దామా? ఓకే రండి. మామిడికాయ పులిహార తయారీకి కావాల్సిన పదార్థాలు: అన్నం, ఆయిల్, కరివేపాకు, ఉప్పు, శనగపప్పు, పల్లీలు, పసుపు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మామిడికాయ తురుము, ఇంగువ పొడి. మామిడికాయ పులిహార తయారీ విధానం: ముందుగా అన్నం ఒక బౌల్లోకి తీసుకుని పసుపు, ఉప్పు, ఆయిల్, కరివేపాకు వేసి కలుపుకుని అందులో మామిడికాయ తురుము వేసి కలుపుకోవాలి. తర్వాత పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి అది వేడెక్కాక పల్లీలు, ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేపుకుని అందులో కొద్దిగా ఇంగువ పొడి వేసుకుని కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని అన్నంలో వేసి కలుపుకుంటే మామిడికాయ పులిహార రెడీ. 7 కప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, కొబ్బరి తురుము, నెయ్యి, పాలు, పంచదార, జీడిపప్పు, బాదం పప్పు. 7 కప్స్ తయారీ విధానం: ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో పాలు, నెయ్యి, కొబ్బరి తురుము, శనగపిండి, పంచదార, బాదం వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఆ కలుపుకున్న మిశ్రమాన్ని పెట్టి కలుపుతూ ఉండాలి. అది బాగా వేడెక్కాక దగ్గర పడిన తరువాత ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసి ఆ శనగపిండి మిశ్రమాన్ని ఆ ప్లేట్ లో వేసుకుని దాని మీద జీడిపప్పు వేసుకుంటే 7 కప్స్ రెడీ. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడతో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని సరికొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు చెప్పండి బాయ్. మరి ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.